ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ చరిత్రలో నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం అన్నారు సీఎం. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు. కేసీఆర్ అంటే ఒక కాలకూట విషమన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ను బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ చివరికి చేరేది బీజేపీలోనే అన్నారు సీఎం. ఇదే విషయాన్ని తాను మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఇక మోదీ 10 ఏళ్లు దేశాన్ని పట్టి పీడించారన్నారు సీఎం. అంతేకాకుండా మోదీ రాష్ట్రాన్ని అవమానించారన్నారు. కానీ సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను రక్షించిందన్నారు. అందుకే కాంగ్రెస్ గెలిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటా, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూచకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి. రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీలనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది, మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది. రిజర్వేషన్లను ఎత్తేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తప్పుడు కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జనజాతర జరిగింది. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కు సైతం బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటే భయపడేలా ఖమ్మం తీర్పు ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి ఫామ్ హౌస్ పోయి పడుకున్నటువంటి పెద్ద మనిషి తగుదనమ్మా అని చెప్పి ఈ మధ్య కర్ర పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్తా ఉన్నాడు. సింగరేణి కాలనీకి సంబంధించట ఆయనట బాగు చేశాడట. అరే వారి కాలం మొత్తం సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులు రావాల్సినటువంటి ఎటువంటి లాభాలు ఇవ్వకుండా, కార్మికులు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేయకుండా, సింగరేణికి సంబంధించిన బొగ్గు బావుల్ని సింగరేణికి రాకుండా 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినటువంటి బీఆర్ పార్టీ సంబంధించిన నాయకత్వం ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు బాయిలు కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం, సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, ఆ కార్మికులు ప్రమాదవశాత్తు పొరపాట్లు ఏదైనా జరిగితే దేశ చరిత్రలో ఎక్కడ చేయని విధంగా కార్మిక లోకానికి ₹1 కోటి బీమా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒక్క క్షణం కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం కరెంటు ఇస్తున్నటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. రేపొద్దున కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్పాంగ్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి తెరిపిస్తాం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా నిన్నగాక మొన్న కర్ర పట్టుకొని ఈ ప్రాంతంలో పర్యటించారు. 10 సంవత్సరాలలో తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడు తను రాలే, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోలే. ఇప్పుడొచ్చి వల్ల మాలిన ప్రేమ చూపిస్తూ కల్లబల్లి మాటలు చెప్తూ దోచుకున్నది సరిపోలేదంటూ మళ్ళీ దోచుకోవటానికి మన దగ్గరికి వచ్చారు. అంతేకాదు మయూరి సెంటర్లో నామా నాగేశ్వరరావు గారిని పక్కన నుంచోబెట్టుకొని మీరు గెలిపించినట్లయితే నామా నాగేశ్వరరావు గారిని కేంద్రంలో మంత్రిని చేస్తానని చెప్తున్నారు. ఏ పార్టీతో మీరు పొత్తులో ఉండి నామా నాగేశ్వరరావు గారు గెలిస్తే మీరు మంత్రి చేస్తారు అని అనేక వేదికల మీద నుంచి మేము అడిగాం. దానికి సమాధానం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీద చెప్పారు, కేసీఆర్ ఇంటి మీద కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే తుపాకీతో ఆ కాకిని కూడా బతకనివ్వము, చంపుతాము అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో నీకు పొత్తులకి స్థానం లేదు, నీకున్నది ఎవరయ్యా? బీజేపీ పార్టీ. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది. లేని బీజేపీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయిపోయినటువంటి బీఆర్ఎస్ గురించి కూడా పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఈ పార్లమెంట్ ఎన్నిక. మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో సోనియమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఎన్నిక మనకి రిఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.